ఇంకా వచ్చేటప్పుడు పోయేటప్పుడు పాములు. ఇప్పుడు మనం సడన్ గా తీసుకెళ్దామన్నా, హాస్పిటల్కి తీసుకెళ్దామన్నా రోడ్ లేదు. కాకపోతే ఇక్కడ నుంచి మనం అక్కడ వెళ్ళడానికి ఎంత ఇబ్బంది. మేమంటే అంతే అన్న, ఇంకా ఎక్కడ మాకు పెద్ద పెద్ద ఇల్లులు ఎక్కడ ఉంటాయి కానీ చెప్పు. మీకైనా అంతే, మాకైనా అంతే. అలాగే హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈ రోజు అయితే మీకు నిజంగానే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా మారుమూల ప్రాంతం అయితే ఇవాళ మీకు చూపించబోతున్నాను. సో లోతుటి ప్రాంతంలో ఒక 6 ఇల్లులు అయితే ఉన్నాయి. ఆ 6 ఇల్లులు అయితే మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాను. నిజంగానే అక్కడ రోడ్ సౌకర్యం లేదు, కరెంటు అలా వెళ్ళిందనమాట. కరెంట్ అయితే తీసుకెళ్ళి ఉన్నారు, కానీ అందులో అయితే మనకు రోడ్ సౌకర్యం లేదు, స్కూల్ లేవు. అక్కడ నుంచి పిల్లలు అయితే చదువుకోవడానికి 2 కిలోమీటర్ దూరం అయితే నడిచి వెళ్తారు. బట్ అది కూడా అడవి మార్గంలో అనమాట. అడవి మార్గం కూడా ఎలా ఉందంటే సరిగా అక్కడ దారి కూడా లేదు. ఇప్పుడు గడ్డ వస్తుంటది కదా అడవి నుంచి అలా ఊట గడ్డ వస్తుంటదా, ఇలా వర్షం పడే రోజు అయితే నిజంగానే చాలా వింతగా ఉంటది. అలా ఉంటది అనమాట. అలాంటి ప్రాంతం అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను. చాలా మారుమూల ప్రాంతం, అది చాలా లోతుటి ప్రాంతం అనమాట. అదే చివరి ఊరు అక్కడ అయితే. ఇంకా అవతల నుంచి అవతల ఇంకా ఏం ఊరు లేదనమాట. అవతల నుంచి ఇంకా అటు రోడ్డు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. అవతల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. సో అదే అలాంటి మారుమూల ప్రాంతం అయితే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. లేట్ చేయకుండా ఆ ఊరు అయితే ప్రయాణం అయితే చేసేద్దాము. బాగా వర్షం కూడా పడుతుంది ఈ 2 రోజులు. సో అలాంటి ప్రదేశం అయితే ఈ రోజు మీకు ముందుకు తీసుకొచ్చాను. కాస్త చూస్తే బాధ కూడా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఏమైనా కష్టాలు దుఃఖాలు వచ్చినా అక్కడ నుంచి మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అలాంటి మారుమూల ప్రాంతం అయితే ఈ రోజు మీకు పరిచయం చేస్తాను. సో మనం లేట్ చేయకుండా ఈడు దగ్గర వెళ్ళిపోతాము. ఇక్కడ చూడండి, ఇలాంటి గడ్డలు అయితే దాటుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఇలా ఎలాగే చూసారా, గడ్డ అయితే వస్తుంది. ఇలా దాటుకొని మనం అయితే వెళ్ళాలి ఆ ఊరు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనము ఒక ఊరు అయితే వచ్చాము. మాకు కవర్ స్వెటర్ ఒకసారి చూడండి, ఎందుకంటే మాకు స్వెటర్లు తడిసిపోతాయి అనేసి ఇక్కడైతే వచ్చాము. ఇలాగా ఇక్కడ మనుషులు ఉన్నారు, ఏటున్నారో తెలీదు, పశువులు ఉంటున్నారు అనుకుంటా. ఇక్కడ రాళ్ళ మధ్య అయితే ఇక్కడ ఉన్నాయి, మనుషులు ఉన్నారు ఇట్లా. ఇక్కడైతే పశువులు కడుతున్నారు. ఇక్కడ చూడండి, వర్షం అయితే బాగా గట్టిగా పడుతుంది. ఇక్కడైతే ఒక ఇల్లు ఉంది, ఇల్లు దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనము. ఇదేట్రా, బాగుందిరా. ఇక్కడ బాగా చేసినారు, చూసారా? జారుగుందా? అంత పశువులు అయితే కడుతున్నారు అనుకుంటా నాకు తెలిసి. సో ఇక్కడైతే మనుషులు అయితే లేరు, కిందకి వెళ్ళినట్టున్నారు. సో మనం ఇంకా పై విలేజ్కి అయితే వెళ్దాం ఇప్పుడు. సో మనకు చూడండి మా అవతారం ఎలా ఉందనేది. కవర్లు వేసుకుని అలా వచ్చామన్నమాట. బాగా వర్షం పడుతుంది, వచ్చే దారిలో అయితే గట్టిగా వర్షం పడింది. సో అందు కారణంగా మనం అయితే ముందు జాగ్రత్తతో ఈ కవర్లు వేసుకుని వచ్చామన్నమాట. ఈ రాయి అయితే ఎక్కాలి, చాలా బాగుంది కదా ఇక్కడ రాయి. జస్ట్ అలా స్లిప్ అయితే చాలు, పడిపోవచ్చు. డల్లు కనిపిస్తుంది ఏకంగా, క్లైమేట్ అంత ఇదిగుంది. మరి దేనికి రేది చూడు, గడ్డి ఉంచడానికా? సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, చుట్టూరా రాళ్ళు పేర్చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే పేర్చి చూడండి. ఇక్కడ గడ్డి ఉంచుతున్నారు, చూపిస్తాను మీకు. చూడండి, ఎందుకంటే పశువులు తినకుండా ఉండడానికి అనేసి ఈ విధంగా గడ్డి ఉంచుకోవడానికి అనమాట ఇది ఇలా తయారు చేసుకున్నారు. చాలా ఉన్నాయి ఇక్కడైతే. చూడండి, చినుకులు అయితే పడుతున్నాయి. మనం ఇంకా అలా ముందుకు వెళ్తున్నాం అనమాట. చూడండి, అటు కూడా అలా చేస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే.
మంచి కనిపిస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది. కిందనైతే పొలాలు ఉన్నాయి. అదేట రోడ్డా. సో మనం అయితే ఆ విలేజ్ అయితే వెళ్ళబోతున్నాము. అది లైట్గా అయితే కనిపిస్తుంది, అక్కడైతే మనం వెళ్ళబోతున్నాము. ఆ విలేజ్కి వెళ్ళడానికి మేమైతే దారి అయితే తప్పిపోయాము. ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. మనం పైకి వచ్చాము, అసలు ఎలా వెళ్తున్నారో తెలీదు. చాలా లోన్ ఉందన్నమాట ఈ విలేజ్ అయితే. మనకు అల్లూరు సీతారామరాజు జిల్లా, మనకు డుమ్రిగూడ మండలం వస్తుంది అనుకుంటా ఇది. అది కూడా దారి అదేమో, మనం ఇంకా కిందకి వెళ్ళాలా. అటు లొకేషన్ బాగుంది, ఒకసారి చూడండి. చూడు లొకేషన్ ఎలా ఉంది, చాలా చక్కగా అయితే వస్తుంది. సో కిందనైతే చూసారా, ఒక టవర్ అయితే కనిపిస్తుంది. కిందనైతే మబ్బు కనిపిస్తుంది అనమాట, వర్షం పడుతుంది అనుకుంటాడు గట్టిగా. సో మనం అయితే ఇలాగ వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ ఇప్పుడు బాగా వర్షం పెట్టినప్పుడు ఇక్కడ ఈ ఊరు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటాను నేను, నాకు తెలిసి. చూడండి ఎలా ఉంది, ఈ వాటర్ పైన మనం అయితే వెళ్ళాలి. ఇదే దారి, ఊరు వెళ్ళే దారి అది. సో ఇలాగ వెళ్తున్నారు అనమాట ఊరైతే. ఇక్కడ గట్టిగా వర్షం వస్తే ఇది మొత్తం నిండిపోతుంది అనుకుంటా. సో ఇది పైనుంచి మనకు ఊట వాటర్ అనమాట, ఇది అంతా ఊట వాటరే. సో ఇలాగే వెళ్దాము. ఆ ఊరు అయితే మనం ఇప్పుడు ఇలాగే వెళ్ళొచ్చు. ఈ ఊరు వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే రోడ్ కూడా లేదు. ఏదైనా తీసుకెళ్లాలన్నా ఏం చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. చూసారు ఇక్కడ ఇది రోడ్ లా ఉంది, ఇలాగ వెళ్తున్నారు. ఇది రోడ్డేనా ఏట్రా ఇది? ఇది రోడ్డా? పూర్తిగా మబ్బుగానే ఉంది ఏకంగా. ఇదేట్రా, ఒక జొన్నపోతురా అయి ఉంటే ఒక 2 రూపాయలు వచ్చింది, కాల్చి తినేవచ్చింది. ఇక్కడే చూడండి, ఇదిగో కాలువ, ఇది వాటర్ వస్తుంది, అందుకోసమే ఇది ఇక్కడ కాలువ తీసారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు సీతాఫలం అయితే కనిపించింది ఒకటి. మనవాడైతే కొయ్యడానికి వెళ్ళాడు. సో నేనైతే ఆ ఊరు వాళ్ళు కూడా చెప్దాంలే అనేసి నేనైతే పంపించాను. అవతల పండి ఉందేమో. లేదా? లేకపోతే వచ్చే ఎందుకు మరి, ఇంకా బాగాలేదేమరా? బాగుందా? బాగానే ఉందా? నీట్గా ఉంచేది. ఫ్రెండ్స్ ఇదే మేమైతే ఒకటి తెచ్చుకున్నాము. అసలు ఎవరిదో తెలీదు, కానీ వెళ్ళే దారిలో మాకు కనిపించింది, అందుకోసమే. ఇదిగో బాగుంది కదా, చాలా బాగుంది. తిందాం ఇది. ఇక్కడైతే వాటర్ అయితే చూడండి ఎంత మంచిగా ఉందో, చల్లగా ఉంది, ఇంకా ఊట వాటర్ ఏమో. సో రాగానే ఇక్కడైతే ఒక రేకులు అయితే కనిపించింది ఫస్ట్, ఇదే. అలా అయితే వెళ్దాము. కిందనే ఒక 2 ఇల్లులు అయితే ఉన్నాయి, ఇది చూసారు కదా. ఇంకా అటు ఏం ఊరు లేదన్నమాట అటు. సో ఇలా వెళ్దాము. ఒకసారి దారి అయితే ఇలా ఉంది ఇక్కడ. అసలు ఏమనుకుంటారో తెలీదు, కానీ ఫస్ట్ టైం మనం అయితే వెళ్తున్నాము. ఆహ్వానించి ఇదిగో భలే ఉంది చూడు దారి. ఇలాగేనా? మరి లొకేషన్ బాగుంది చూడు. ఎక్కడ ఇది? ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చాలా ఇల్లులు ఉన్నాయి, కానీ ఇక్కడ అయితే రోడ్డు ఏం లేదనమాట. ఇక్కడ చూద్దాము, మనకు చూసి భయపెడుతున్నారు అనమాట ఎవరో వచ్చారనేసి. ఇక్కడ చూపించరా, లొకేషన్ బాగుంది చూడు, పైన రాయి బాగుంది కదా. ఇక్కడైతే చూసారా, ఇంకా కర్రలు కూడా ఉన్నాయి. ఇదిగో మామూలు ఇంతే, ఇలా రాళ్ళ పైన కర్రలు వేసి ఉంటారు అనమాట. ఇది చూసారా, ఇదంతా ఒక ఇంటి బల్ది ఉంటుంది ఇదంతా. సో మనం అయితే ఇంకా ముందుకు వెళ్దాము. ఇక్కడ ఒక 2 ఉన్నాయి ఇల్లు, తర్వాత ఇక్కడ ఒక 2, అక్కడ ఇంకా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా అక్కడ కూడా ఉంది అనమాట. ఇంకా అక్కడ కూడా వెళ్దాము. అలా ఎలా వెళ్తారో తెలీదు, కానీ అక్కడ కూడా వెళ్దాం మనం అయితే. రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా జొన్న, ఇంకా ఇదేట్రా పసుపు కదా, జొన్న పసుపు అయితే వేస్తున్నారు. ఈ దుంప మనం కాల్చి తింటాం కదా, ఇదే వీటికి ఏమంటారు మా ఊరియా భాషలో సరుకంద, పొడాని అంటారు. ఇలా వాటర్ వస్తుందేమోరా చాలా.
కష్టం. ఊట వాటర్ ఇలా వస్తుంది, ఇలా చూడు పడిపోతావు నువ్వు, జాగ్రత్త. చూడు ఇక్కడ గతం ఎలా ఉంది చూడు, చాలా బాగుంది. చూపించు పేడ. అంటే ఇందాకలు ఏమన్నారంటే ఇదే అనమాట, ఇదా గతం వేసుకుంటారు, ఇలాగే గతం వేసుకొని ఇది మనం గరువులకి తీసుకెళ్తారు అనమాట. పేడ గతం అనమాట ఇది. చూసారా, న్యాచురల్ ఆర్గానిక్ ఓన్ గా తయారు చేసుకుంటారు. ఇదే పసుసాల, ఇదే పసుసాల. చాలా రోజులు చూసాను రా ఈ పొగకు మా ప్రాంతంలో, ఫస్ట్ టైం ఇంకా ఇక్కడ చూడడం. చూసారా, మా ప్రాంతంలో ఫస్ట్ టైం చూడడం ఇది అయితే. రండి ఇంకా అలా ముందుకెళ్దాము. ఇదేరా పసుసాల, అక్కడ నుంచి గత్తలు అయితే వెళ్తున్నాయి. ఏయ్ కుక్క ఎందుకు బెదిరిస్తుందేమో. ఎందుకురా కుక్క అరుస్తున్నావు? ఫ్రెండ్స్, ఈ కుక్క నాకైతే భయపెడుతుందో. ఎవరున్నారమ్మా? ఏంటనా, బాగున్నావా? జ్వరమా? టాబ్లెట్ ఏమైనా వేసుకున్నావు లేదు మరి? వేసుకోండి అన్న, వేసుకోండి. క్లైమేట్ బాగాలేదు కదా, అలా వచ్చాం మీ ఊరు చూద్దామనేసి అలా వచ్చాం. మరి బాగాలేదైతే? బాగాలేకపోతే చూడండి అన్న, ఏడి వాటర్ తాగడము, అలా ఇంకా మనకు టాబ్లెట్ వేసుకోవడము. ఇక్కడ ఆయాలు వస్తున్నారు లేదా? వస్తున్నారు కదా, ఎందుకంటే దేనికన్నా మంచిది టాబ్లెట్ వేసుకోండి. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ ఏమైనా చేయించుకోవాల్సింది, మలేరియాలు ఏమైనా ఉంటాయి కదా, చేయించుకున్నావా? అవునవును. సరే సరే తాత, జాగ్రత్త అయితే, ఆరోగ్యం జాగ్రత్త. ఇక్కడ నుంచి మీరు హాస్పిటల్ వెళ్ళడానికి కూడా చాలా దూరం ఏమో, ఇక్కడ నుంచి బండిలు కూడా రావు ఇటు. ప్రాబ్లం, ఇలా నడిచి వెళ్ళలేము కదా. పర్లేదులే, ఆరోగ్యం జాగ్రత్త తాత, జాగ్రత్త అయితే. సరే, మీ ఊరు అలా చూద్దామనేసి మేము వచ్చాములే. అవును, సరే తాత. ఫ్రెండ్స్, ఇక్కడైతే తాతగా అనారోగ్యంతో ఉన్నాడు అనమాట. ఇక్కడైతే తాత గారు ఒకసారి చూపించింది మొత్తం ఒకసారి కవర్ చేయి. అది దేనికి తాత? ఇది మేకలకా? కింద కాకుండా పైన ఉండడానికి, మేకలు ఉండడానికి. మా ప్లాన్ బాగుంది, ప్లాన్ బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే దగ్గర వెళ్ళి ఒకసారి జారుగుంది చూడు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మేకలు అనమాట. ఇది మేకల సాల. ఇది చూసారా, చాలా బాగుంది. మేకల సాల మనకు కిందన మట్టి అయిపోద్ది కదా, అందుకారణంగా పైన అయితే చెక్కతో పైన అయితే వేస్తున్నారు అనమాట. మేకల కౌన సాల అనేది చిన్నది వేస్తున్నారు. కిందన ఒకటి ఉంది, అది మనుషులు ఉంటున్నారేమో. అక్కడ మనుషులు ఉంటున్నారు కదా, ఇలేనా గొడ్లు సాలా? సరే 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 తాత, ఆరోగ్యం జాగ్రత్త అయితే. ఏరా బాబులు, రండి రండి, ఏం చేయండి రండి. చదువుకుంటున్నారా? స్కూల్కి వెళ్ళలేదా? రండి, భయపడకండి, రండి. షర్ట్ వేసుకోలేదా? షర్ట్రా? పేరేటి? దానియల్. గుడ్ నేమ్. ఎన్నో క్లాసు? 2వ తరగతి. నువ్వురా, ఏరా డల్లుగున్నావు? బాలేదా? ఏరా డల్లుగున్నావు, బాలేదా? మాట్లాడరా. బాలేదట్రా? అన్ని అనులే, ఓకేనా? బాలేదు మరి, కప్పుకోవచ్చు కదా సార్. టాబ్లెట్ వేసుకున్నావా? టాబ్లెట్ రా, మాత్ర. ఒరియా ఇసి, ఒరియా వచ్చా? రాదా? నీకొచ్చా? దారా ఫోటో, నువ్వు దారా, ఉసరుగున్నావు, దా పాప దారా. ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలు అయితే భయపడుతున్నారు. బాబుకి అయితే బాలేదు. టాబ్లెట్ వేసుకున్నావు లేదు మరి? మాత్ర తెలీదా? మాత్ర అంటే వేసుకోలేదా? దా పాప దా, నీ పేరేంటి చెప్పుదా, దారా, దా, సిగ్గుపడకరదా. ఫ్రెండ్స్, ఇక్కడైతే పిల్లలు ఉన్నారు, చూసి అయితే సిగ్గుపడుతున్నారు. ఏరా సిగ్గుపడుతున్నారు? వర్షం పడుతుంది. ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? వర్షం వస్తుందా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్కి? కిందనా? ఎంత నడిచి వెళ్తున్నారా? దారా. ఒరే, సిగ్గుపడకండి, రండి. చూడు బాబు ఎలా చూస్తున్నాడు కదా. బాబు నీలా ఉండాలి కదరా. దా, సిగ్గుపడకు. అక్కడ వెళ్తున్నారు, ఇక్కడ నుంచి కిందకి కదా, నడిచి వెళ్తున్నారా?
ఏంటి ఇది? ఇది తీసురా పనసపీక ఒకసారి చూపించు. ఇక్కడ సిగ్గుపడకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా పనసపీకలు కాల్చి తింటున్నారు మన వాళ్ళు. బాగానే ఉంటది కదా. ఒకటి ఇస్తావా? తిని చూస్తాను. తినొచ్చా? తినొచ్చా? తిడతావేమో. తినొచ్చా? తినుమని రాను అంటే తినాలా? సో పిల్లలు అయితే కాల్చిన పనసపీక అయితే తింటాను ఇప్పుడు. బాగానే ఉంది, వెరీ గుడ్. మంచిగా కాల్చారు. ఎక్కడ కాల్చారా? పొయ్యి ఉందా? జాగ్రత్త, కాలిపోతారు. ఒకనా ఎవరో పట్టు నువ్వుదారా. సిగ్గుపడుతున్నాడా? సరే మంచిగా చదువుకుండే. చదువుకుని ఏమవుతావు? కలెక్టర్ రావాలి. మీ ఊరికి రోడ్ రావాలి కదా. రావాలొద్దా? అయితే నువ్వు కలెక్టర్ అయితేనే మీ ఊరికి రోడ్ వస్తుంది. అర్థమైందా? మీ అమ్మ నాన్న వాళ్ళు పనికి వెళ్ళారా? సంతకి వెళ్ళాడా? శుక్రవారం సంతకా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే బాగా చదువుకోండి. ఓకేనా? ఇంకా వస్తాను మీ ఊరు ఇంకా వస్తాను ఎప్పుడైనా. బాయ్. అయితే బాయ్. బాగా చదువుకోండి ఫ్రెండ్స్. అవతల అయితే ఇంకా కొన్ని ఇల్లులు ఉన్నాయి. అక్కడ వర్షం అయితే వస్తుంది అనమాట. బాగా వర్షం వస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ దర్జిస్తుంది వర్షం కూడా. ఒరే అదేట్రా మేకపిల్ల చనిపోయిందా? చంపేశారా? ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మేకపిల్ల అయితే చనిపోయింది. దురదృష్టం. మనం ఎప్పుడు చనిపోయింది ఇది? ఎక్కడైనా ఒరే చిన్నది ఎక్కడైనా తీసి ఉంచండి. తీయండి బాబు, వెళ్ళండి. రే అలా ఉంచకూడదు. ఎక్కడ ఇది పక్కన ఉంచండి. వెళ్ళండి బాబు, వెళ్ళండి. వెళ్ళు పాప, పక్కన ఉంచండి రా. తప్పు, అలా ఉంచకూడదు. ఒక పక్కన ఉంచాలి. అది వెరీ గుడ్. అలా చేయాలన్నమాట. చనిపోయింది కదా, ఒక పక్కన ఉంచండి అంతే. వెరీ గుడ్ రా. అది అలా చేయాలన్నమాట. మంచి పని. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఇదే అనమాట. ఒక మేకపిల్ల అయితే చనిపోయింది ఈరోజు. దురదృష్టం ఇది. సో ఇది వంటగది. ఇక్కడ వంటగదేనా ఇది? ఓకే బాయ్. అయితే సో ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉంటారని నాకైతే తెలియదు అనమాట. లేకపోతే ముందే ఏదో ఒకటి తీసుకురావాల్సింది. ఇక్కడ ఒక 2-3 విల్లులు నాకు కనిపించాయి అనమాట. ఆ శిబర్ నుంచి చూసాను, ఆ కొండ నుంచి అనమాట. ఆ కొండ పై నుంచి నేను చూసాక ఇక్కడ 2-3 ఇల్లులు కనిపించాయి. అందుకోసమే నేను నార్మల్గా వచ్చాను. బట్ ఇప్పుడైతే ఊరంతా నేను చూపిస్తాను. ఇక్కడ ఇల్లులు కూడా అక్కడ ఇక్కడ అంటే అక్కడ ఒకటి ఉన్నాయన్నమాట. సో మొత్తం అయితే చూపిస్తాను. తాత సరే తాత, ఆరోగ్యం జాగ్రత్త. అయితే చూడు, తగ్గపోతే హాస్పిటల్కి వెళ్ళండి. ఓకేనా? సరే. ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే అవతల వెళ్ళిపోతాం. ఇంకా అవతల ఊరు అయితే వెళ్ళిపోతాము. ఏమమ్మా బాగున్నారా? పనికి వెళ్ళావా? అవునవునా? అవునవును. తాతగారు ఇంతకాలం నుంచి ఏదో కష్టపడిస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేకైతే మా అన్నయ్య వాళ్ళు తాత వాళ్ళు అయితే చాలా చక్కగా అయితే పలకరించారు అన్నమాట. చాలా మంచిగా అయితే పలకరించారు. అందరైతే బాగానే పలకరించారు అనమాట. సో మరలా ఇంకా ఊరైతే నేను రావాలనుకుంటున్నాను. ఇంకా వస్తాను. ఇక్కడ ట్యాంక్ ఒకటి ఉంది, ఇదే అనుకుంటా. ఫ్రెండ్స్ రండి. ఇక్కడైతే ఇక్కడైతే తాగుతున్నారు వాటర్. అయితే ఫూటో వాటర్ అనమాట. ఇది అయితే పై నుంచి కొండ నుంచి తెచ్చి ఉంటుంది. ఇది ఇక్కడ తాగుతున్నారు. ప్యూర్గా ఉందన్నమాట. చాలా బాగుంది వాటర్ అయితే. చాలా చక్కగా ఉంది. ఇది వేస్తున్నారు ఇక్కడ. వేసడం ఇక్కడైతే ట్యాంక్ ఒకటి పెట్టుకున్నారు. ఈ ఊరు వాళ్ళే ఒక ట్యాంక్ అయితే పెట్టుకున్నారు. ఆ పైపు ఎక్కడి నుంచి తెచ్చి ఉంటారు. ఇది ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు. బట్ ఇది అంతా ఊట వాటరే. ఇది ఎక్కడ చూసినా మనకు రాళ్ళే కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ క్లైమేట్ కూడా బాగాలేదు. చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది. సో ఇలాంటి ప్రదేశాల్లో అయితే మా వాళ్ళు ఇలా బ్రతుకుతున్నారు. ఇక్కడ రోడ్ సౌకర్యం ఏం లేదు, స్కూల్ కూడా లేదు ఇందులో. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఆ ఊరైతే ఎలా కనిపిస్తుంది. చాలా బాగుంది. అక్కడ ఒక 2 మొత్తం 6 గడపలు ఇలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడైతే ఎటువంటి స్కూల్ బిల్డింగ్స్, రోడ్ సౌకర్యం లేదనమాట. ఇక్కడ చాలా లోనకుంది. ఇది అయితే ఇక్కడ రావడానికి చాలా కష్టపడాం మనము. బాగా వర్షము, తిరగలిపోతున్నాం. ఇక్కడ పూ మొక్కలు కూడా ఉన్నాయిరా. ఇది పూల మొక్కలు ఉంటారు కదా. ఇది ఏ మొక్కలు అంటారు? ఇది అది పూలు పోస్తాయి కదరా.
ఎదురా ఇక్కడే ఒక ఇల్లు ఉండాలి కదా ముందుగా. ఇది వచ్చాము ఇక్కడే దగ్గర అయితే వచ్చాము. ఇది ఇల్లా లేకపోతే పశువులు చాలా తెలియదు. సరే వెళ్దాం అక్కడ. మనుషులు ఉంటున్నారా లేదా చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇల్లు అయితే లేదు, పశువులు అయితే ఇక్కడ కడుతున్నారు. గతం అయితే చూడండి, ఆర్గానిక్ అనమాట, పేడ గతలు ఇలాంటివి వేసుకుంటారు అనమాట మా వాళ్ళు అయితే. చూసారా పేడ, ఇది వేస్ట్ అయితే చేయరు, ఇలాగ ఉంచుకొని ఈ గతంగా ఉపయోగిస్తారు. ఇది అయితే చూసారా ఎలా ఉంది, పశుశాల అనమాట. ఇక్కడ మనుషులు ఉంటున్నారేమో అనుకుని వచ్చాము, కానీ పశుశాల. మనుషులు అయితే కిందన ఉంటున్నారు ఇంకా, అది కూడా చూపిస్తాను. వర్షం అయితే గట్టిగా పడుతుంది ఫ్రెండ్స్. ఇది ఎత్తైన కొండలు ఉందన్నమాట, చాలా లోతు ప్రాంతంలో ఉంది. ఈ ఊరైతే చాలా లోతు ప్రాంతంలో ఉంది. సో ఇలా దారిలో అయితే మాకు గుర్రం కూడా కనిపించింది అనమాట, ఈ ఊరిదే. ఈ గుర్రం అయితే ఈ ఊరిదే, ఇక్కడైతే కనిపించింది. ఇక్కడ కట్టేసి మేపిస్తున్నారు. ఓ లాంగ్ ఉంది తాడు, వద్దు బాబు, సౌండ్ చేస్తుంది ఫ్రెండ్స్, సౌండ్ చేస్తుంది. మొత్తానికి మనం వెళ్ళిపోదాం, మీదిగానే వచ్చేస్తుంది. ఆ గుర్రం అయితే మాకు భయపెడుతుంది, పరిగెట్టుకుని వచ్చాము. ఇక్కడ బాగా చూస్తుంది, చూసారా. అవతల నుంచి అయితే మబ్బు కమ్ముకుంటూ వస్తుంది. పొలాలు చూడండి ఏ విధంగా ఉందో, చాలా బాగా కనిపిస్తుంది. చిన్న చిన్న పొలాలు ఉన్నాయన్నమాట. అవతల ఎదుగో రాయి. మా గిరిజన ప్రాంతంలోని మారుమూల ప్రాంతం అయితే ఈరోజు మీకు పరిచయం చేశాను. ఈ ఊరు గురించి మీరు ఏమనుకుంటున్నారు ఏంటనేది కామెంట్లో అయితే నాకు తెలియపరచండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మా ఛానల్ ఇంకా ముందుకు వస్తుంది అనమాట. ఇంకా చాలా లోతైన విలేజ్ అలా మనం అయితే తీసుకొస్తుంటాము. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇంకా కృత వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.